నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. లక్షద్వీప్ పర్యాటక అంశం తెలిసినప్పటి నుంచి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ దీవుల గురించి సెర్చ్ చేస్తున్న విషయాలు మనకు తెలుసు. ఈ దీవులకు సంబంధించిన మరో కీలక అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదే 9 డిగ్రీ ఛానల్. అసలు 9 డిగ్రీ ఛానల్ అంటే ఏంటి, ఈ 9 డిగ్రీ ఛానల్ భారత్కు ఏ విధంగా వరం కాబోతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. భారత్ ఆధీనంలోని ఈ కీలక సముద్ర మార్గంలో ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయట. హిందూ మహాసముద్రంలోని ఈ సముద్ర మార్గం లక్షద్వీప్లోని కాల్పెని, మినికోయ్ దీవులను వేరు చేస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ మార్గమే కీలకం. ఇక్కడ నిమిషానికి 11 ఓడలు ఈ మార్గం నుంచి ప్రయాణం చేస్తాయంటే ఆ మార్గం ఎంత కీలకమో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఐరోపాల నుంచి భారత్, దక్షిణాసియా, చైనా, ఆగ్నేయ ఆసియాలకు ఈ మార్గం ప్రాణాధారంగా చెప్తారు. ఈ కీలక మార్గం భారత ప్రాదేశిక జలాల నుంచి వెళ్తుండటం భారత్కు సముద్ర మార్గాలపై ఆధిపత్యానికి అవకాశం కల్పిస్తోంది. ఇక మినికోయ్ దీవులను రక్షణ స్థావరంగా విస్తరించాలన్న యోచన కేంద్రానికి ఎప్పటి నుంచో ఉంది. భవిష్యత్తులో ఇది మనకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందిస్తుందని కూడా ప్రభుత్వం నమ్ముతోంది. చైనాతో భారీ స్థాయిలో ఘర్షణలు ఏర్పడితే ఈ మార్గాన్ని కానీ మనం మూసివేస్తే డ్రాగన్ ఆర్థిక కార్యకలాపాలు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయట. సో ఏది ఏమైనా ఇంత ఛానల్ భారత్కు ఉన్నా, అటు చైనా ఎంత దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉన్నా ప్రపంచ ఆర్థిక అసమానతలు అనేది తలెత్తద్దు, ప్రపంచ వాణిజ్యం అనేది సాఫీగా సాగాలనే ఒక సుహృద్భావంతో ఆ 9 డిగ్రీ ఛానల్, ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో నిమిషానికి 11 ఓడలు అక్కడి నుంచి క్రాస్ అవుతున్నాయంటే సామాన్యమైన విషయం కాదు, చాలా కీలకమైన మార్గం. ఈ మార్గాన్ని మూసివేస్తే చైనాను అష్టదిగ్బంధనం చేసినట్లే అవుతుంది. అయినప్పటికీ భారత్ ప్రపంచ దేశాల శ్రేయస్సును ఆకాంక్షిస్తుంది, ప్రపంచ దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలనుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం అనేది ఒక సుహృద్భావ వాతావరణంలో జరిగినప్పుడే ప్రపంచ దేశాలన్నీ కూడా బాగుంటాయి, దేశాల మధ్య అసమానతలు తగ్గుతాయి, ప్రపంచం కూడా ఆర్థికంగా ముందుకు అడుగులు వేస్తుందనే ఒక సహృద్భావంతో, సదుద్దేశంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ చైనా ఇదే విధంగా ప్రవర్తించినా, పాకిస్తాన్కు చైనా మద్దతు ఇచ్చినా, రానున్న రోజుల్లో భారత్ను ఇరుకున పెట్టాలని చూసినా ఈ 9 డిగ్రీ ఛానల్ దగ్గర మనం దిగ్బంధనం చేస్తే చైనా మన కాళ్ల బేరానికి రావాల్సిందే. ఆ రోజులు కూడా చైనాకు తప్పేలా అయితే లేవనే చెప్పాలి. సో ఏది ఏమైనా ఒక మంచి మార్గం అనేది భారత్కు ఉండటం ఒక వరమనే చెప్పాలి. సో ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలో ఇప్పుడున్న పాలకులకు బాగా తెలుసు. ఖచ్చితంగా చైనాకు, అదేవిధంగా పాకిస్తాన్కు ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు బుద్ధి చెప్తారు. ఇక ఆ సమయం కూడా ఆసన్నమైందనే మనం భావించాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ చైనాకు, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. భారత్ ఆర్థికంగా అడుగులు వేయాలి. ప్రపంచానికి భారత్ ఒక తలమానికంగా ఎదగాలని మనము ఆశిద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HF TV.